ప్రతి మగవాడి విజయాన్ని వెనక ఒక ఆడది ఉందంటారు. ఉమెన్స్ డే అంటే ఏంటి, ఈ రోజు కూడా ఈ డే కూడా ఉందా అని చాలా మంది అడుగుతుంటారు. మెన్ అంటే అందులోనే మెన్ కూడా ఉన్నాడు అన్నమాట. వాళ్ళకు మాత్రం మనం ఇస్తున్నది ఒక వర్డ్. ఒక అమ్మాయి తనకు ఇష్టం వచ్చినట్లుగా బయట తిరుగుతుంది చేస్తుందంటే అది వాళ్ళ హక్కు. ఎవరి పైగా నేను బాగా డ్యాన్స్ చేస్తాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఇస్తాను, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఒక మంచి టీరా March 8th, happy International Women's Day to all my favorite independent, strong, brave. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి వర్డ్స్ కూడా సరిపోవు కదా. బేసికల్గా మనం ఉమెన్స్ డే రోజు మాత్రమే ఎందుకు ఉమెన్ని ఎక్కువ గౌరవిస్తాం? కొన్ని సిచ్యువేషన్స్ చెప్తా. అది మన ఇంట్లో జరిగినవి కావచ్చు, మన బయట జరిగినవి కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. మెన్ అంటే అందులోనే మెన్ కూడా ఉన్నాడు అన్నమాట. అందరూ అంటుంటారు కదా, ప్రతి మగవాడి విజయాన్ని వెనక ఒక ఆడది ఉందంటారు. కరెక్టే. కానీ అలాగే ప్రతి ఆడదాని వెనక కూడా ఒక మగాడు ఉన్నాడు. ఆడవాళ్ళకు ఒక రోజు ఇస్తున్నాం మనం, నిజమే. ఇప్పుడు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటే ఇండిపెండెన్స్ డే రోజు ఒక రోజే ఉంటుంది. హ్యాపీ సంక్రాంతి అంటే సంక్రాంతి ఒక రోజే ఉంటుంది. హ్యాపీ ఉగాది అంటే ఉగాది ఒక రోజే ఉంటుంది. కానీ మన ఇంట్లో అక్క, చెల్లి, అమ్మ, మన భార్య, మన కూతురు మన కోసం తెల్లారి లెగిసిన నుంచి సాయంత్రం వరకు కొద్ది చాకరీ చేసి కష్టపడుతుంటారు చూడండి. వాళ్ళకు మాత్రం మనం ఇస్తున్నది ఒక వర్డ్, హ్యాపీ ఉమెన్స్ డే. అది కూడా చాలా మంది ఈ రోజుల్లో చెప్పరు. చాలా మంది ఇంట్లో జరిగేది ఏంటంటే ఉమెన్స్ డే అంటే కేవలం ఏంటో కూడా తెలియదు. ఉమెన్స్ డే అంటే ఏంటి, ఈ రోజు కూడా ఈ డే కూడా ఉందా అని చాలా మంది అడుగుతుంటారు. మా అమ్మకి నిజంగానే తెలియదు. నేను చెప్పినా సరే దానికి దానికి అన్నానంటే ఉమెన్స్ డే రోజు కూడా చూసారా అంటే మన ప్రేమ ఎలా ఉంటుందంటే పిలిచి ఒక రోజులో ఇలా యాక్ట్ చేయాలా అని అనిపిస్తుంది చూసారా. అలాంటప్పుడే మనకి నిజంగా బుర్రలో ఒక ఆలోచన వస్తుంది, ఏంటి ఇన్ని రోజులు లేనిది ఒక్కరోజు ఎందుకు వాళ్ళకి గౌరవించేయాలి అని. అంతే కదా ఫ్రెండ్స్, మనం కోసం వాళ్ళు రాత్రి పగలు కష్టపడుతుంటే మనం ఉమెన్స్ డే అని ఒక ట్యాగ్ పెట్టి ఈరోజు మాత్రం వాళ్ళకి సెలబ్రేట్ చేసేది. రాత్రి పగలు కష్టపడుతూ నువ్వు ఎదగాలని, నువ్వు హ్యాపీగా సెటిల్ అయితే హ్యాపీగా ఉండాలని, నువ్వు వాళ్ళకి పంపించకపోయినా వాళ్ళు ఉన్నదాంతో అడ్జస్ట్ అవుతూ నీ సంతోషాన్ని, ఆనందాన్ని వాళ్ళు ఎప్పుడు 10 మందితో షేర్ చేసుకుంటున్నా దాన్ని మాత్రం నువ్వు చాలా చీప్గా చూస్తావు. ఆడవాళ్ళని మనం ఎప్పుడు ప్రోత్సహించాలి. కానీ ఈ రోజుల్లో జరుగుతున్న దరిద్రమైన సిచ్యువేషన్స్ ఏంటంటే, మనం బయటకు వెళ్తే మన ఫ్రెండ్తో అరే అమ్మాయి బాగుందిరా, అరే అది బాగుందిరా, ఆంటీ బాగుందిరా, అరే అమ్మాయి ఏముందిరా అని అనుకుంటున్నాం కదా. సో బేసికల్గా నీకు ఏవైతే ఎదురైంది సిచ్యువేషన్స్ ఉన్నాయో అది మన అమ్మని చూసినా, మన అక్కని చూసినా, మన చెల్లిని చూసినా సరే బయట వేరే వాళ్ళు కూడా అలానే అనుకుంటారు. ఫస్ట్ ఎవరో మారాలని అనుకోవడం ఇది మన బుద్ధి తక్కువ. ఫస్ట్ మనం మారాలి. మనం మారాలంటే ఏం చేయాలి? మనం మారాలంటే ఫస్ట్ మన అమ్మ నాన్నని మనమే గౌరవించాలి. మన చెల్లిని గౌరవించాలి, మన అక్కని గౌరవించాలి, మన అమ్మని గౌరవించాలి, మన భార్యని గౌరవించాలి, మన చుట్టుపక్కల వాళ్ళని గౌరవించాలి, మిగతా ఆడవాళ్ళని గౌరవించాలి. ఈ రోజుల్లో చాలామంది సోషల్ మీడియాలో నేను చూస్తున్నా, ఈ ఆనందం ఏంటో నాకు తెలియదు. ఒక అమ్మాయి ఏదో రీల్ చేసి పెడితే చాలామంది కామెంట్లు చదవడానికి వస్తారు, కామెంట్స్లో అమ్మాయిని ఎంకరేజ్ చేయడానికి వస్తారు. అంటే అమ్మాయి టాలెంట్ కాదు, కామెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి వస్తారు. ఎందుకంటే ఒక అమ్మాయి ఈరోజు ఒక వెస్టర్న్ సాంగ్ డ్యాన్స్ చేసి రీల్ పోస్ట్ చేస్తే ఆ కోణంలో ఎవరు ఆలోచించరు, మరి తెగించిందిరా, దీన్ని ఎవర్రా ఆగుతారు, కానీ వీళ్ళకి సాగుతుంది, లైట్లు కావాలంటే ఇప్పాలి కదా అని. బ్రో, నువ్వు ఒక పెళ్లి చూపులకు వెళ్తున్నావు, పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు షూ వేస్తావు, మంచి షర్ట్ వేస్తావు. ఇప్పటి వరకు పిచ్చోళ్ళ ఉన్న నీ తలని మంచిగా దువ్వి మంచిగా బుద్ధివంతులాగా వెళ్ళి పిల్ల ముందు కూర్చుంటారు. వాళ్ళు నిజంగా ఒక టాలెంట్ని నమ్ముకొని ఏదో చేస్తే ఈ రీల్స్ బ్యాచ్లో ఉంటారంటే కామెంట్లు చేయడానికి, వాళ్ళని సపోర్ట్ చేసేంత అంతగా ఇంక ఎవరు సపోర్ట్ చేయరు. ఒకటే చెప్పేది, ఒక అమ్మాయి ఎదుగుతుంది, ఒక అమ్మాయి తనకు నచ్చినట్టుగా బతుకుతుంది, ఒక అమ్మాయి తనకు ఇష్టం వచ్చినట్లుగా బయట తిరుగుతుంది చేస్తుందంటే అది వాళ్ళ హక్కు. ఈ రోజుల్లో నీకు మగాడిగా ఎలా హక్కు ఉందో ఒక స్త్రీగా తనకు ఒక హక్కు ఉంది. అలా అని మరి బౌండరీస్ దాటి ఏదో చేసేస్తారా అని అనుకుంటే వాళ్ళు దాటరు, మీరే దాటేలా చేస్తారు. అది ఎప్పుడు అవుతుంది? మీరు వాళ్ళకి రెస్ట్రిక్ట్ చేసేటప్పుడు మాత్రమే అవుతుంది.
ఒక ఇంట్లో ఒక అమ్మాయి తన డ్యాన్స్ని ప్యాషన్గా తీసుకొని తను డ్యాన్స్ చేసి, ఈ రోజుల్లో ఎవరి భయ్యా నేను బాగా డ్యాన్స్ చేస్తాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఇస్తాను. ఓకేనా, డ్యాన్స్ చేస్తావా, అవునా, షో మీ యువర్ స్కిల్ అని అంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి డ్యాన్స్ చేసి తన రీల్ పోస్ట్ చేస్తే కదా తన ఎంకరేజ్ అంటే తెలిసి అమ్మాయి బాగా చేయగలదని చెప్పి రేపు పొద్దున్న వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. పాయింట్లో తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటే తనకున్న ఒకే ఒక ప్లాట్ఫామ్ సోషల్ మీడియా. ఒక ఉమెన్ కలిసి ఉండాలంటే మెన్ అవసరం, ఒక మెన్ ఉండాలంటే ఉమెన్ చాలా అవసరం. ఒక మంచి టీ రావాలంటేనే 4 కాంబినేషన్లు కలుస్తున్నాయి. అలాంటిది ఇలాంటి సమాజంలో మనం ఈ రోజుల్లో బతకాలంటే ఇద్దరు డెడ్లీ కాంబినేషన్ ఉండాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. వీళ్ళిద్దరిని ఏమైనంటే ఇంకొకరిని ఏమైనా అనడంలే, వాళ్ళు అనేవాళ్ళు అంటుంటారు నీకు నాకు ఒక మంచి కాంబినేషన్, నీకు నాకు ఒక మంచి పర్సెప్షన్, నీకు నాకు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటే చాలు అని ఎంకరేజ్మెంట్ ఉండాలి. సో నేను చెప్పేది ఒకటే, ఈ జెన్జీ జనరేషన్లో ఉమెన్స్ డేలు మెన్స్ డేలు ఇది జస్ట్ సోషల్ మీడియాలో హైపించుకోవడానికి కొంతమంది చేస్తున్న ఎదవసూలే తప్ప నాకేది పెద్దగా ఏం కనిపించడం లేదు. ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. ఆ కళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని స్ట్రాంగ్గా చేసి నువ్వు చేయగలవని వాళ్ళకి భుజం మీద ఒక చెయ్యి వేసి నువ్వు స్ట్రాంగ్, నువ్వు బ్రేవ్, నువ్వు ఇది చేయగలవు, నువ్వు ఇది సాధించగలవు, నీ కోసం నేను ఉంటా, నీ ప్రతి అడుగులో నేను ఉంటా, నువ్వు ఎక్కడి వరకైనా చేరుకో, దానికోసం నేను 50 కాదు 100% నేను ఎఫర్ట్ పెడతా అని చెప్పే మనసు ఉండాలి. అది అమ్మాయినా అబ్బాయినా. ఒక మగాడుగా జీవించడానికి ఎంత పోరాడతాడో ఒక అమ్మాయిగా జీవించడానికి అంతే పోరాడతాడు. వాళ్ళని వాళ్ళ ఇష్టాలని గౌరవిస్తేనే రేపు నీకు గౌరవం ఉంటుంది. లేదు కూడదు, అమ్మాయిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుదాం, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేయకుండా ఆపుదాం. రేపు పొద్దున్న ఒక రోజు వస్తుంది, అది నీ భార్య అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే నీ చిల్ల అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఒక ప్రశ్న వస్తుంది, అరే ఎందుకురా ఇలా చేసాం. ఆ రోజు తెచ్చుకోకుండా మీరందరూ మీ యొక్క ఆడవాళ్ళని అన్నిట్లో ప్రోత్సహించండి. హ్యాపీ ఉమెన్స్ డే.